రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా ఆశావహుల లిస్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 37 మందికి పదవులు దక్కాయి. ఫస్ట్ లిస్టులో పదవులు రాని నేతలకు సెకండ్ లిస్టులో ప్రయారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా ఆశావహుల లిస్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది. మొదటి విడతలో 37 మందికి పదవులు దక్కాయి. ఫస్ట్ లిస్టులో పదవులు రాని నేతలకు సెకండ్ లిస్టులో ప్రయారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నామినేటెడ్ పదవులపై మరింత సమాచారం రాజు అందిస్తారు. రాజు, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పోస్టుల భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మొదటి విడత నామినేటెడ్ పోస్టుల కింద 37 మంది నేతలకు వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించింది. అయితే అది పార్లమెంట్ ఎన్నికలకు ముందు షెడ్యూల్ రాకముందు ఇచ్చారు. దానికి సంబంధించి పదవులు దక్కించుకున్న నేతలు కూడా ఇప్పటి వరకు వాళ్ళు బాధ్యతలు తీసుకోలేదు. అయితే ఆ ఫస్ట్ లిస్ట్లో రాని నేతలకు రెండో విడత కింద మరికొన్ని నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబంధించిన కసరత్తు కూడా దాదాపు ఆల్మోస్ట్ ఖరారైనట్టు తెలుస్తుంది. అయితే ఫస్ట్ విడత సెకండ్ విడత రెండు కలిపి ఒకేసారి నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నేతలు బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సోషల్ ఈక్వేషన్స్ కింద అందరికీ అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేయాలనే ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో కొంతమంది మంత్రులు అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. వాటిని అన్నింటినీ సరిచేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టులను దక్కించుకున్న నేతలు బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ కసరత్తు కూడా పూర్తయిపోయింది. నెలాఖరు వరకు మరొక 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండే అవకాశం ఉన్నట్లు ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రభుత్వం పెద్దల నుంచి సమాచారం అందుతుంది. ఒక్కొక్క జిల్లా నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కావచ్చు, మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసే విధంగా నామినేటెడ్ పదవుల పంపకం ఉండేలాగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా వెన్నుదండుగా ఉన్న నేతలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అన్ని ఈక్వేషన్స్ను బేరీజ్ చేసుకుని నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండేలాగా కసరత్తు చేసుకున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే రెండో విడత నామినేషన్ల భర్తీ దాంట్లో ఇప్పటికే కొంతమంది పేర్లను కూడా జిల్లాల వారీగా పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తుంది. అందులో చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ నుంచి వెళ్ళి దొమ్మటి సాంబయ్య, అదేవిధంగా నమిళ్ళ శ్రీనివాసు ఉన్నారు. వీళ్ళు రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు. వారికి ఇప్పుడు రెండో విడత నామినేటెడ్ పదవుల పంపకాల్లో వాళ్ళకి దక్కే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా రవలి రెడ్డి, ఇందిరా, పవన్ మల్లాది పేర్లు ప్రధానంగా ఉన్నాయి. అదేవిధంగా మహబూబ్ నుంచి చూసుకున్నట్లయితే కేతురు వెంకటేష్, అరగొండ వెంకటేష్, బాలాసింగ్ పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చూసుకున్నట్లయితే లోకేష్ యాదవ్, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య పేర్లు ఉన్నాయి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే చిల్క మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా సామన్ రామన్ రెడ్డి, సిద్ధేశ్వర్, పుష్పలీల, బంగారు బాబు, చరణ్ కౌశిక్ యాదవ్, గౌరీ సతీష్, సత్యం శ్రీరంగం. హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే జి నిరంజన్ చాలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, పీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఇప్పటివరకు ఎలాంటి పదవి ఆయనకు దక్కలేదు. సో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయనకు సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవైపు యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరొక వైపు సీనియర్లకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో జి నిరంజన్ కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిజాముద్దీన్, లక్ష్మణ్ యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి, శ్రీకాంత్ యాదవ్, అదేవిధంగా వచన్ కుమార్ నామినేటెడ్ రేస్లో ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆంజనేయులు గౌడ్, భవానీ రెడ్డి, సుప్రభాత్ రావు, బండారి శ్రీకాంత్ రావు, ఆంజనేయులు ఉన్నారు ప్రధానంగా. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్లయితే నరేష్ యాదవ్ మొన్న రీసెంట్గా ఎంపీ టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేశారు. ఆయనకు టికెట్ దక్కలేదు. అక్కడి నుంచి వెళ్ళి ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చారు. సో నరేష్ యాదవ్కు ఇక్కడ నామినేటెడ్ పోస్టు ఇచ్చి బుజ్జగించే ప్రయత్నం అయితే చేయాలని భావిస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి చూసుకున్నట్లయితే బాస వేణుగోపాల్ యాదవ్, గిడుగు గంగాధర్, మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్, కేశవ వేణు, కోరుట్ల నుంచి డాక్టర్ శ్రీనివాస్ పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ నుంచి చూసుకుంటున్నట్లయితే అద్దంకి దయాకర్, చాలా సందర్భాల్లో అద్దంకి దయాకర్కి ఆల్మోస్ట్ ఏదో ఒక పదవి వస్తుందని సిచ్యువేషన్ వచ్చింది. కానీ లాస్ట్ మూమెంట్లో ఆయనకు పదవులు చాలా వరకు చేజారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు తుంగతుర్తి టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు తుంగతుర్తి టికెట్ రాలేదు. తర్వాత ఎమ్మెల్సీ కూడా అవుతారని భావించారు. కానీ ఎమ్మెల్సీ కూడా దక్కలేదు. సో ఇప్పుడు భర్తీ చేయబోయే కార్పొరేషన్ పదవులలో అద్దంకి దయాకర్కు
చాలా కీలకమైన కార్పొరేషన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అద్దంకి దయాకర్ పేరు కూడా ఉంది. అదేవిధంగా జ్ఞానసుందర్ కూడా సేమ్, జ్ఞానసుందర్ కూడా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా ఈసారి ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కైలాష్ నేత, లింగం యాదవ్, చెవిటి వెంకన్న, ప్రమోద్ కుమార్లు నామినేటెడ్ రేస్లో ఉన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ నుంచి చూసుకున్నట్లయితే ప్రవీణ్ రెడ్డి, మొన్న మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, ఆయన గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, భంగపడ్డారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా కరీంనగర్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సో ప్రవీణ్ రెడ్డి కూడా కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రమ్యారావు కూడా కరీంనగర్ నుంచి వెళ్ళి రేసులో ఉన్నారు. సో మొత్తం దాదాపు 20-25 మంది రేసులో ఉన్నారు. ఇందులో 20 మందికి రెండో విడతలో చోటు కల్పించే అవకాశం అయితే కనబడుతుంది. చాలా వరకు కీలకమైన కార్పొరేషన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, అదేవిధంగా మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్ కావచ్చు, సెట్విన్ కావచ్చు, ఇక చాలా కీలకమైన పదవులకు సంబంధించిన భర్తీ చేయాల్సి ఉంది. సో రెండో విడతలో కీలకమైన పోస్టులను కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన వారికి సామాజిక ఈక్వేషన్ల వారిగా వారికి భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు భావిస్తుంది. అయితే అందుకోసమే మొదటి విడతకు సంబంధించిన 10 బాధ్యతలు చేపట్టకుండా హోల్డ్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. ఇవి రెండు కలిపి ఒకేసారి దాదాపు 50-60 మంది నామినేటెడ్ పదవులు దక్కించుకున్న నేతలు ఒకేసారి బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే కనుక దాదాపు ఈ నెలాఖరున వరకు వారందరికీ ఒకేసారి బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా కసరత్తు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత దాదాపు ఈ కసరత్తులోనే చాలా బిజీగా ఉన్నారు. ఆ సమయంలోనే ఢిల్లీకి సిడబ్ల్యూసీ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరైనప్పుడు అక్కడ కూడా ఏఐసీసీ పెద్దల నోటీసులు కొట్టి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇస్తున్నాము దానికి సంబంధించిన ఆయన అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకుని వచ్చినట్టు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన భర్తీ ఉండబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. సో చూడాలి ఎవరెవరికి ఎలాంటి కీలకమైన పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.